హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పటి నుంచి వీడియోస్తో పాటు మన ఛానల్లో టెక్ న్యూస్ కూడా అయితే త్వరలో రాబోతుంది అనమాట. దాని కూడా అయితే చాలా ప్లాన్ చేస్తున్నాను. ఇంకా మన టాపిక్లకి అయితే వెళ్దాం. మనకి రీసెంట్గా ఐక్యూ వాళ్ళు అయితే మనకి టీచ్ చేశారనమాట. ఐక్యూ 15 సీస్తో పాటు ఐక్యూ 15R కూడా అయితే లాంచ్ చేస్తున్నట్లు వీళ్ళు పోస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. కమింగ్ సూన్ అని వీళ్ళు పోస్ట్ అయితే రిలీజ్ చేస్తారనమాట. పర్టికులర్ లాంచ్ డేట్ అయితే మెన్షన్ చేయలేదు, ఇప్పుడు లాంచ్ అవుతుందని. కాకపోతే ఐక్యూ 15R మటుకైతే కన్ఫామ్గా లాంచ్ అవుతుంది. ఓవరాల్ చెప్పాలంటే ఐక్యూ G11 టర్బో అని ఇంకో విధంగా ఐక్యూ 15R అయితే లాంచ్ చేస్తున్నారు. ఇక లేట్ చేయకుండా ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ స్పెసిఫికేషన్స్ అన్ని తెలుసుకుందాము. ఫస్ట్ మనము ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వద్దాం. ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. డిస్ప్లే కూడా చాలా బాగుంది. అంటే మనకి ఎడ్జెస్ కానీ బెజెస్ కానీ చాలా బాగున్నాయి ఫస్ట్ ఇంప్రెషన్ చూసేటప్పుడు. అలాగే మనకి బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటుంది. మీరు ఒకసారి బ్యాక్ ప్యానల్ డిజైన్ మీరు ఐడెంటిఫై చేసినట్టయితే మీకు కెమెరా సెటప్ అయితే చాలా బాగుంది. బ్యాక్ ప్యానల్లో సైడ్ అయితే మెటల్ ఫ్రేమ్ ఉంటుంది. ఇది స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ డాల్బీ అట్మాస్ ఇలాంటి ఏది సపోర్ట్ వీళ్ళు మెన్షన్ చేయలేదు. కాకపోతే మీకు స్టీరియో స్పీకర్స్ కాబట్టి ఆడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. ప్లస్ మనకి ఇది అల్ట్రా సోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. ఇంకా నెక్స్ట్ డ్యూరబిలిటీ విషయానికి వద్దాం. IP68 అండ్ IP69 వాటర్ రేటింగ్ సపోర్ట్ చేయగలదు. IP69 అంటున్నాను కాబట్టి ఫుల్ వాటర్ రేటింగ్ ఫోన్ అనమాట. సో డిజైన్ విషయానికి వద్దాం. డిజైన్ అయితే చాలా బాగుంది ఫస్ట్ ఇంప్రెషన్. కాకపోతే ఐక్యూ G11 టర్బోలో ఏ డిజైన్ చూసాము, ఈ మొబైల్లో కూడా అలాంటి డిజైన్ అని చెప్పొచ్చు. ఇంకా డిస్ప్లే విషయానికి వద్దాం. ఇది మనకి 6.59 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే మీద రాబోతుంది. ఇక్కడ 1 బిలియన్ కలర్ సపోర్ట్ ఉంది. 144 హెర్ట్జ్ వరకు అయితే రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. 144 హెర్ట్జ్ అంటే స్క్రీన్ కూడా చాలా స్మూత్ ఉంటుంది మీకు వాడేటప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అనేది. అలాగే ఇందులో H.10+ సపోర్ట్ ఉంది. ఇక్కడ మాక్సిమం 5000 నీట్స్ వరకు బ్రైట్నెస్ ఉండొచ్చని వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. ఇందులో 11 సపోర్ట్ ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ మీరు ఈ వెబ్సైట్స్ కంటెంట్ అనేది చాలా బెటర్గా వాచ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది మీకు కంటెంట్ క్వాలిటీ కూడా. ఇంకా ప్రాసెసర్ విషయానికి వద్దాం. మనకి ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారనమాట. యాక్చువల్గా మనకి ఈ ప్రాసెసర్ చాలా బాగుంటుంది పర్ఫార్మెన్స్ అనేది. ఎందుకంటే క్వాల్కామ్ 8 సిరీస్ అనేది మనకి ప్రెజెంట్ చాలా బెటర్గా సక్సెస్ అవుతున్నాయి ప్రాసెసర్ రిలేటెడ్లో. అలాగే ఇది 4 nm బిల్ట్-ఇన్ ప్రాసెసర్ LPDDR5X రాబోతుంది. అలాగే ఇది మనకి UFS 4.1 మీద రాబోతుంది అనమాట. ఇంకా ఈ ప్రాసెసర్ యూజ్ చేసుకొని మల్టీ టాస్కింగ్కి ప్లస్ మీరు గేమింగ్ అయినా మీకు బాగుంటుంది ఈ ప్రాసెసర్ అనేది. అవుట్ ఆఫ్ ది బాక్స్ Anther 16 రాబోతుంది. ప్లస్ మనకి ఇది Argen OS 6 రాబోతుంది అనమాట. మనకి ఏ ఫీచర్స్ ఉంటాయి అనమాట, ఎరేజర్ ఉంటుంది, ఏ ఫోటో ఎన్హాన్స్మెంట్ ఉంటుంది, సర్కిల్ సెర్చ్ ఉంటుంది, గూగుల్ ట్రాన్స్లేటర్, ఇలా మనకి చాలా అడ్వాన్స్ ఏ ఫీచర్స్ అయితే ఇందులో ఉంటాయి. నెక్స్ట్ ఇంకా కెమెరా విషయానికి వద్దాం. ఈ డ్యువల్ కెమెరా సెటప్ ఉంటుంది, ఒక ఫ్లాష్ ఉంటుంది అనమాట. కెమెరా సెటప్ కూడా చాలా బాగుంది, సింపుల్గా ఉంది. అంటే అంటే కెమెరా సెటప్లో ఈసారి ఏమైనా ఇన్నోవేటివ్ అని చెప్పొచ్చు. ఐక్యూ 15Rలో మెయిన్ కెమెరా 200 MP ఇచ్చారనమాట. మెయిన్ కెమెరాలో మనకి ఆప్టికల్ ఇమేజెస్ స్టెబిలైజేషన్ కూడా అయితే సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. అక్కడ మీరు ఈ కెమెరాని యూజ్ చేసుకొని మ్యాక్సిమం మంచి ఫొటోస్ కవర్ చేసుకోవచ్చు. మీరు అక్కడ కూడా చాలా డీటెయిల్స్ అయితే ఐడెంటిఫై చేస్తారు. ఎందుకంటే ఈ 200 MP కెమెరా యూజ్ చేసుకొని మీరు ఫోటో తీస్తే మీకు ఆ ఫోటో క్వాలిటీ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. అలాగే మీరు మెయిన్ కెమెరా యూజ్ చేసుకొని మ్యాక్సిమం 4K 60fpsలో వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సెకండరీ కెమెరా 8 MP ఇచ్చారు. మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అని చెప్పొచ్చు. ఫ్రంట్ కెమెరా 32 MP ఇచ్చారు. 32 MP అంటే పర్లేదు, ఫ్రంట్ ఫొటోస్ కొంచెం డీసెంట్గా అయితే కవర్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని మ్యాక్సిమం 1080p 30fpsలో వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా బ్యాటరీ విషయానికి వద్దాం. ఇది మనకి 7600 mAh బ్యాటరీ యూజ్ చేశారు. 100 వాట్స్ వరకు అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 100 వాట్స్ అంటే ఛార్జింగ్ కూడా చాలా ఫాస్ట్గా అంటే చాలా క్విక్గా మీకు ఎక్కడానికి ఛాన్స్ ఉంటుంది. రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందన్నమాట. ఈ మొబైల్ నుంచి మీరు ఇంకో మొబైల్కి అయితే ఛార్జ్ చేయొచ్చు. సో ఈ ఫ్రెండ్స్ ఈ మొబైల్ ఫీచర్స్ అయితే త్వరలో ఈ మొబైల్ అయితే లాంచ్ అవబోతుంది అనమాట. సో ఈ మొబైల్ ఫీచర్స్ అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అయితే నాకు అనిపించాయి. లాస్ట్ వరకు మన వీడియోని చూసింటే చిన్న రిక్వెస్ట్, ఛానల్కి సబ్స్క్రైబ్ అండి అండ్ వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. మర్చిపోకుండా మీకు ఈ వీడియో ఎలా హెల్ప్ అయింది అనేది కామెంట్ చేయండి. బాయ్ బాయ్.